ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మీలో క్రొత్తగా ఎవరైనా ఈ సమయంలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనుదినం వాగ్దానంతో పాటు మరి ప్రతిరోజు దేవుడు సంఘంలో జరిగిస్తున్నటువంటి కార్యాలు యూట్యూబ్లో షార్ట్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి కనుక ఆ యొక్క సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులు ప్రియులు అనేకులకి షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరిచి ఉన్నటువంటి షార్ట్స్లోని సాక్ష్యముల ద్వారా మరి వీక్షించండి. మీరు ఎంతగానో ప్రభు నామాన్ని బట్టి ధైర్యపరచబడబోతున్నారు, విశ్వాసంలో స్థిరులు కాబోతూ ఉన్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు తగిన కాలం ముందు నిశ్చయంగా ప్రతి వారిని ఆశీర్వదించి గొప్ప గొప్ప మేలుల చేత మనల్ని అందరినీ నింపబోతున్నాడు కనుక మీరును నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు నమ్మకంగా కొనసాగుతున్న మనకి మెండుగా తన దీవెనలను కుమ్మరించునుగాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం శ్రేష్టమైన ప్రభు అనుగ్రహించిన ఉదయకాల వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాగ్దానం చదువుకున్నాం కదా అందరము. ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు మరి తెలియపరచెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరచెదనని ప్రభు మాట్లాడుతున్నారు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు అనేకమైన సంగతులను, గొప్ప విషయములను, గూఢమైన సంగతులను, రహస్యములను, అర్థములను ప్రభు మనకు బయలుపరచబోతూ ఉన్నాడు. నీకు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా కొనసాగాలి, పోరాటాలు వస్తున్నప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, ఆత్మీయ జీవితంలో బలంగా మరి భక్తి జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించుకోవాలి, ఒకవేళ ఎలా ఉండాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటున్నావా, అయితే నువ్వేం చేయొద్దు కానీ దేవుని సముఖంలో ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రభు సెలవిస్తున్నాడు కదా. ఒకవేళ కుటుంబంలో మారని భర్తలను బట్టి, మార్పు లేనటువంటి భార్యలను బట్టి, పిల్లలు పెద్దలు నానా విధమైన అలజడులు, సమస్యలను బట్టి ఒకవేళ సఫర్ అవుతూ ఉన్నావేమో, వీటన్నిటి నుండి నీకు విడుదలను, ఎప్పుడు నువ్వు విమోచింపబడబోతున్నావో, ఎప్పుడు దేవుడి నీ జీవితంలో కార్యం చేస్తాడో ఆ విషయాలన్నీ దేవుడు నీకు తెలియపరచబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొరపెడదాం. ప్రభు సముఖంలో మనం మొరపెడుతున్నప్పుడు మరి అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నారు. మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఏం చేయాలో తెలవక ప్రభు వైపు చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఇంకా నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు, ఇంకా నువ్వు ఎలా మొరపెడుతున్నావు, నువ్వు బయలుదేరి ముందుకు కొనసాగు అని చెప్తూ ఉన్నాడు. హన్నా వెళ్ళి దేవుని యొక్క సముఖంలో ఏడుస్తూ హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నప్పుడు, నీవు ఏదైతే ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సముఖంలో కృమ్మరించావో నీ వేదనను, ఆయనతో చెప్పుకున్నావో నీ బాధను, నీ మొరను ఆయన నిశ్చయంగా అది విన్నాడు. మరుసటి ఏటకల్లా నీవు కోరినట్లుగా నీకు జరుగుతుంది, నీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేయబోతున్నాడు అని మరి ఏలీ ద్వారా ఒక మాటను పొందుకుంది. నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసిందంట. తను సంవత్సరం తిరిగేకల చక్కటి కుమారుడిని సమూయేలుని పొందుకుంది. అదే బ్లెస్సింగ్ని దేవుడు ఈరోజు మొరపెట్టే మన అందరికీ కూడా దయచేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని సముఖంలో మనం మొరపెడుతుండగా, అడుగుతుండగా, అడిగే ప్రతి వానికి తన చిత్తానుసారంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు, ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అంతేకాక ఏ ఏ సమస్యలు, గూఢమైన విషయంలో, గొప్ప గొప్పవి, నీ ఆలోచనకు అందనివి, మనుష్య సంబంధంగా మన ఆలోచన జ్ఞానములకు తెలివికి అందనటువంటి ఉన్నతమైన సంగతులు, గూఢమైన భావాలు దేవుని యొక్క సముఖంలో నువ్వు మొరపెడుతుండగా వాటి అర్థములను నీకు వివరించబోతున్నాడు, ఆ భావాన్ని నీకు వివరించబోతున్నాడు. సమస్య గుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావో ప్రభు నీకు చెప్పబోతున్నాడు. నీ సమస్య యొక్క మూలమేంటో ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక వీలైతే ఉపవసించి ఈ దినాల్లో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వీలైతే నీవు ఉపవసించి కన్నీరు విరుస్తూ దేవుని సన్నిధిలోకి అవకాశం ఉంటే పరిగెత్తుకొని వచ్చి దేవుని సముఖంలో పడి మొరపెడుతూ ఉండగా, అంగలారుస్తుండగా, కన్నీరు విడుస్తుండగా, మరి విజ్ఞాపన చేయుచుండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఉత్సాహముతో ప్రభునామాన్ని ఆరాధిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, గొప్ప మరుగైన మర్మములను నీకు బయలుపరచబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోని తిరిగి వద్దాం, దేవుని సన్నిధిలోని పరిగెత్తుకొని వద్దాం. నిత్యము ఆయన సముఖంలో ప్రార్థన జరుగుతుండగా వేచి ఉందాం, ఆయన పాదాల యొద్ద మొర పెడదాం. నిశ్చయంగా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డల విషయమై, ఆర్థిక విషయాల్లో, గర్భఫల విషయమై, కుటుంబ వ్యవహారాలు, అన్ని విషయాల్లో, నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం లేదేమో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆ యొక్క ప్రయత్నముల విషయమై, గర్భఫల విషయమై, వివాహం కాని స్థితిగతుల విషయమై,
అన్నిటి గురించి ఆయన సముఖంలో మొరపెడుతుండగా సమాధానం ఇవ్వబోతున్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ కుటుంబంలో రక్షణ కార్యం కొరకు, మారు మనసు తగిన ఫలములను ఫలించట కొరకు నీవు మొరపెడుతుండగా దేవుడు నీకు అద్భుతమైన కార్యములను ఈ దినాల్లో చేయబోతూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఇక నుండి ఇప్పటి వరకు మొరపెట్టట్లేదేమో, ప్రార్థించట్లేదేమో, నా స్థితి ఏంటి అని ఒకవేళ సనుగుతూ గొణుగుతూ సంశయాలతోనే కొనసాగుతూ ఉన్నావేమో, లేదు ఇక అన్నీ మానేసి అన్నీ కట్టి పెట్టేసి మనం ఏం చేద్దామంటే మొరపెట్టడానికి సిద్ధపడదాం. ఆయన సముఖంలో మొరపెడుతుండగా ఆయన ఇస్తున్న మాట, నేను మీకు ఉత్తరం ఇచ్చేదాను. ఈ ఉపవాసంలో ప్రార్థనలో ఆయన సముఖంలో చేరి సాగిలు పడుతుండగా నీ మొరలన్నిటికీ దేవుడు నిశ్చయంగా ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ శ్రమ నుండి నీకు విడుదల, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీర్ఘాయుష్తో తృప్తినివ్వబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. నా నామాన్ని ఎరిగిన వారిని నేను లేవనెత్తుతానని ప్రభు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఇది మొదలుకొని నేను లేవనెత్తబోతుండగా సంతోషముతో ధైర్యంతో ప్రభు సముఖంలోని పరిగెత్తుకొని వద్దాం, మొర పెడదాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయునుగాక. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు నీకు బోధించి నిన్ను ఆత్మీయంగా నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో తండ్రి అయ్యా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని, నీ గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుతున్నానని ప్రభా నువ్వు మాట్లాడి ఉంటున్నావు. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది నేను కుటుంబ సమస్యలు, పోరాటాలు, ఎంతకాలం ఈ పోరాటమని, ఎంతకాలము ఈ యొక్క శోధన, ఈ యొక్క శ్రమ అని ప్రభా నిందలతో ఉంటున్నారు, భారాలతో ఉంటున్నారు ప్రభా. అయ్యా నీ సముఖంలో మొరపెట్టున్నట్లుగా తండ్రి ఇకను వారి హృదయాలను మార్చండి అయ్యా. సనుగులు, సంశయములు అయ్యా, నిరాశ తండ్రి ఎంతకాలం చెయ్యను అని ప్రభా, అలసత్వం ప్రభా, బలహీనతలు యేసునామములో తొలగిపోవును గాక. నీలోనైనా అత్యాశక్తి కలిగి ప్రార్థించేట్లుగా బిడ్డలను నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఆటంకాలను లయపరచండి అయ్యా. వారు మొరపెడుతుండగా గొప్ప సంగతులకి నాయన తండ్రి, గూఢమైన సంగతులకి ప్రభా ఇదిగో మీరు ఉత్తరం ఇచ్చి సమాధానం ఇచ్చి ప్రభా నీ బిడ్డలను తండ్రి ధైర్యంతో, నిరీక్షణతో మీలో కొనసాగింప చేయుదురుగాక. కోర్టు కేసులు, భూతగాథలు, అప్పుల సమస్యలు ప్రభా, ల్యాండ్ ఇష్యూస్ నాయన అయ్యా తండ్రి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తండ్రి అయ్యా, డివోర్స్ విషయాలు ప్రభా నజరేయుడైన యేసునామములో ఇటు వాటన్నిటి నుండి బిడ్డలకి విడుదల కలగాల, కుటుంబాలు సమాధానంతో దినాల్లో కట్టబడాలా, ఆరోగ్య పరిస్థితులన్నీ యేసునామములో స్వస్థపరచబడును గాక, ఆర్థిక స్థితిగతులు మెరుగవును గాక, వ్యాపారాలు యేసునామములో దీవించబడును గాక, ఉద్యోగాలు బ్లెస్ అవును గాక, నిరుద్యోగుల తండ్రి సమస్య విషయమే అద్భుతమైన కార్యం జరిగించి వారిని ప్రభా వారి జీవితాల్లో స్థిరపరచండి తండ్రి. వివాహము కొరకు ఎదురు చూసిన బిడ్డలు కనిపెడుతున్న వారి యేసునామములో అద్భుతమైన కార్యం జరుగును గాక, ఘనమైన వివాహాలు వారి జీవితాల్లో జరుగును గాక. ప్రతి విధమైన బలహీనత నుండి విడుదలియండి, గర్భఫలములను దయచేయండి, ఆటంకములను లయపరచండి. చీకటి శత్రువు నజరేయుడైన యేసునామములో వాడు బంధించబడును గాక. విరోధంగా నేను రూపించబడుతున్న ప్రతి ఆయుధం నిర్మూలమైపోను గాక. నీ ప్రజలకి ప్రతి కీడునైనది మేలుగా, ప్రతి నష్టము లాభకరంగా యేసునామములో మార్చివేయబడును గాక. బ్లెస్సింగ్స్ని విడుదల చేయండి, ఆశీర్వదించండి, సమాధానం దయచేయమని ఈ దిన బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే బిడ్డలు అందరినీ దర్శించండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని ప్రభా మొరపెడుతుండగా ఉత్తరం ప్రతిసారి వారు పొందుకునే కృప తెరవండి అయ్యా. మంచి ఆశీర్వాదంతో ప్రభా దీవెనతో తండ్రి ఆ బిడ్డలను ఎదుర్కొనమని, దయా కిరీటం ధరింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మనందరికీ గొప్ప సమాధానం, విడుదలను అనుగ్రహించును గాక. ఈ దినం ఉత్తరం ఇచ్చేదని మాట్లాడిన దేవుడు నిశ్చయంగా మనందరికీ ఉత్తరం ఇవ్వబోతుండగా మొరపెడదాం, ప్రార్థిద్దాం. దేవుడు మీ అవసరతలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తన ఉన్నతమైన కృపలో తీర్చును గాక. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.